వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మందుబాబు వీరంగం. శ్రీశైలం పాతాళగంగ మెట్ల మార్గంలో చిరుత హల్చల్. హసన్పర్తిలోని ఎంజేపీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్. వేలాలగట్టు మల్లన్న స్వామిని దర్శించుకున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఇక వివరాల్లోకి వెళ్తే, తిరుపతి జిల్లాలో జల్లికట్టు వేడుకల్లో అపశృతి. చంద్రగిరి మండలం కొత్త శానంబట్లలో జరిగిన జల్లికట్టు వేడుకల్లో ఎద్దుల యువకులపైకి దూసుకెళ్లడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు, మరికొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని 108 అంబులెన్స్లో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కదా ఆడవాడు తారపట్టు లాగినాడు, అందుకే స్లో అయిపోయింది. పోయింటుంది కదా ఆడవాడు తారపట్టు లాగినాడు, అందుకే స్లో అయిపోయింది. ఖమ్మం జిల్లాలో బోల్తా పడిన స్కూల్ బస్. 107 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్ బోల్తా, 20 మంది విద్యార్థులకు గాయాలు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేష్పాడు గ్రామ శివార్లోని కాల్వలో బోల్తా పడిన వేంసూర్ మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన శ్రీ వివేకానంద పాఠశాల స్కూల్ బస్. ప్రమాద సమయంలో బస్సులో 107 మంది విద్యార్థులు, తీవ్ర గాయాల పాలైన 20 మంది విద్యార్థులను ఆసుపత్రికి తరలింపు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు విద్యార్థుల ఆరోపణ. కాల్వలో నీళ్లు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. పరిమితికి మించి విద్యార్థులతో ప్రయాణిస్తుండటంతోనే అదుపు తప్పి కాల్వలో పడి ఉంటుందని పోలీసులు అంచనా. ఉల్లి పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు కర్నూలు జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మతో పాటు మంత్రి టీజీ భరత్, ఎంపీ పంచలింగాల నాగరాజు, వివిధ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. పాతాళగంగ మెట్ల మార్గంలోని పూజారి సత్యనారాయణ శాస్త్రి ఇంటి ఆవరణలో అర్ధరాత్రి చిరుతపులి ప్రవేశించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఉదయం చూసిన కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని అటవీ దేవస్థానం అధికారులు సూచిస్తున్నారు.
కోనసీమ జిల్లా కలెక్టర్కు తప్పిన ప్రమాదం. సంక్రాంతి పడవ పోటీల ట్రయల్ రన్లో పాల్గొనగా ప్రమాదవశాత్తు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కాల్వలో పడిపోయారు. లైఫ్ జాకెట్ ఉండడంతో నీట మునగలేదు. సిబ్బంది సకాలంలో స్పందించి ఆయనను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. బాగా ఫోటోలు బాగానే వస్తున్నాయి. ఆ బోట్ ఈ బోట్ ఈ బోట్ తీసేస్తారా? బాగా ఫోటోలు బాగానే వస్తున్నాయి. ఆ బోట్ ఈ బోట్ ఈ బోట్ తీసేస్తారా? తిరుపతిలో భద్రతా వైఫల్యం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మందుబాబు వీరంగం. ఏకాంత సేవ ముగిశాక మద్యం మత్తులో ఆలయం గోడ దూకి ఆలయంలోకి ప్రవేశించి గోపురంపై ఉన్న కలశాలను లాగేందుకు యత్నించిన మందుబాబు చాలాసేపు ప్రయత్నించి నిందితుడిని కిందికి దింపిన పోలీసులు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కార్యక్రమాన్ని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ బాలికల విద్య కోసం సావిత్రిబాయి పూలే చాలా కృషి చేశారని, దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళల విద్య కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ప్రారంభించారని తెలిపారు. సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో మనం ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల అభ్యున్నతి కోసం కృషి చేయాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలోని మహిళా ఉపాధ్యాయులను కలెక్టర్ సత్కరించారు. సరళ గారు, గోపిశెట్టి సరళ మేడం గారు కలచల్ల. కొత్తపల్లి సరస్వతి మేడం గారు గర్ల్స్ విలపల్లి. తదుపరి ఆడపు మాధవి గారు సిద్ధంగా ఉన్నారు. సరస్వతి ఆడపు మాధవి గారు ఇదంతా కూడా ఎస్టేట్ ప్రాసెస్ నుంచి. నెక్స్ట్ మంజుల మేడం గారు సిద్ధంగా ఉన్నారు. తన పేజ్
మాట్లాడుతున్నారు. ఇప్పుడు అంటే జనరలీ సావిత్రిబాయి పూలే కూడా లాట్ ఆఫ్ కష్టాలు కానీ లేకపోతే ఇందాక తను మాట్లాడుతున్న లాట్ ఆఫ్ ఇబ్బందులు ఫేస్ చేస్తూ టీచింగ్ కానీ లేకపోతే ఆ సోషల్ చేంజ్ అనేది తేడానికి ట్రై చేశారు. సో ఇన్ ద మెమోరీ ఆఫ్ ద గ్రేట్ పీపుల్ we pay our respect and homage to all those people, and also ఈ మూమెంట్ టోకెన్ తీసుకొని బాగా పనిచేసిన అందరి టీచర్స్ కూడా ఆల్ స్టూడెంట్ టీచర్స్ కూడా we want to appreciate. So this will create lot of responsibility. మీ మీద రెస్పాన్సిబిలిటీ ఎక్స్ట్రా ఉంటుంది, మా మీద కూడా ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి we appreciate each one of your good work and request you and also appeal to you to work more, and మిమ్మల్ని తీసుకొని మిగతా వాళ్ళని కూడా ఇన్స్పైర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. భారతదేశ తొలి మహిళా సంఘ సంస్కరణి, మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 195వ జయంతిని ఈరోజు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. స్త్రీల విద్య, సామాజిక సమానత్వం కోసం అవమానాలు, దాడులు ఎదుర్కొని ధైర్యంగా పోరాడిన మహనీయురాలిగా సావిత్రిబాయి చరిత్రలో నిలిచిపోయారు. అక్క వీడియో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆనాడే విద్య యొక్క ఆవశ్యకతను గుర్తించి సామాజిక విప్లవ పితామహుడైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు తన సతీమైనటువంటి సావిత్రిబాయి పూలే గారికి విద్యను నేర్పించి విద్య యొక్క ఆవశ్యకతను గుర్తించి మహిళలు చదువుకోవడం వల్లనే అన్ని రంగాల్లో ముందుకు పోతారని చెప్పి తన భార్యకు విద్య నేర్పించినటువంటి తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. కాబట్టి సావిత్రిబాయి పూలే ఏదైతే విద్యను కోరుతుందో ప్రతి బిడ్డ చదువుకొని మహిళలందరూ అన్ని రంగాల్లో ఎదగాలని కోరుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సావిత్రిబాయి పూలే జయంతిని తొలి ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలి. అధికారికంగా జీవో ఇచ్చి భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన ప్రజల యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. నా పేరు మత్తుల లక్ష్మీకాంతయ్య, బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు. జై బీసీ, జై జై బీసీ. తినే టిఫిన్లో బల్లి ప్రత్యక్షం. దోశ తినే సమయంలో చట్నీలో బల్లి ప్రత్యక్షం. జగిత్యాలలోని శివసాయి టిఫిన్ సెంటర్లో ఘటన. టిఫిన్లో బల్లి బయటపడడంతో భయాందోళనకు గురై ఆసుపత్రికి పరిగెత్తిన కస్టమర్స్. బుగ్గారం గ్రామానికి చెందిన ఓ మహిళ టిఫిన్ చేస్తున్నప్పుడు బయటపడ్డ బల్లి. ఒక్కసారిగా వాంతులు, అస్వస్థకు గురైన మహిళ. హోటల్ యాజమాన్యంతో తీవ్ర వాగ్వాదం. చికిత్స కోసం మహిళను ఆసుపత్రికి తరలింపు. గతంలోనూ శివసాయి హోటల్లో టిఫిన్లో బొద్దింకలు బయటపడిన ఘటనలు. తాజాగా టిఫిన్లో బల్లి ఘటనలతో పట్టణంలో మరోసారి కలకలం. 3 గంటలకు వచ్చి ఒక రెండు బోండా ఒక వడ తీసుకున్నాను. నా ముందర కూడా ఆమె ఇంట్లో ఏదో బొండ తీసుకుంది. ఆమె ఫస్ట్ వెళ్ళేసి చట్నీ వేసుకుంది. ఆ చట్నీ వేసుకుంటే నేను వేసుకున్నాను. ఇద్దరు ఒకటేసారి అట్లా పట్టుకుంటే ఆ చట్నీ తీసి తినలోపు వాళ్ళకి వెళ్ళి బల్లి వెళ్ళింది, చంపిన బల్లి వెళ్ళింది. అప్పటికే ఆమె కొంచెం బాగా భయం మొత్తం ఉంచేసి పారేసింది. హాస్పిటల్కి వెళ్ళిపోయాను. అదే దారుణం ఇట్లా వేస్తే కొంచెం ఇంత నెగ్లిజెన్స్ అవసరం ఇంతగా. చూపించుకొని ఆఫ్టర్నూన్ టాబ్లెట్స్ వేసుకున్నామని చెప్పి టిఫిన్ చేద్దామని హోటల్కి వెళ్ళినాము. అక్కడ నేను దోశ తీసుకున్నా. దోశ ఆల్రెడీ హాఫ్ తిన్న తర్వాత నాకు అందులో బల్లి అనిపించింది. అయితే పక్క వాళ్ళు ఎవరు అది బల్లి కాదు, ఇట్లా
ఏంటి మిర్చి అని చెప్పారు కానీ నాకు దాన్ని చూస్తే మిర్చిలాగా అనిపించలేదు. అయినా మళ్ళీ భయం వేసి నేను ఇట్లా దూరం ఉడికొచ్చిన తర్వాత ఇంకొకరిని వచ్చి దాన్ని బయటకు తీసిళ్ళు. చూస్తే మళ్ళీ అది భయపడి వచ్చేసిన. మా మమ్మీ వామిటింగ్ చేసుకుంది. హోటల్ కి టిఫిన్ చేయడానికి పోతే అట్లా చట్నీలో మళ్ళీ వచ్చింది. మధురం తింటాం. పాప కూడా ఉంది 5 సంవత్సరాల పాప. బెంగళూరులో శృతి మించిన న్యూ ఇయర్ వేడుక. మద్యం మత్తులో రోడ్లపై పడిపోయిన మహిళలు, యువతులు. ఒళ్ళు తెలియకుండా తాగి రోడ్ల మీద రచ్చ. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్. యువతుల తీరుపై నెటిజన్ల ఆగ్రహం. ಇನ್ನೂ ಇದಾದ್ರೆ ಲೈಟ್ ಲೈಟ್ ಹಾಕಿ ಬೇಡ ಬೇಡ. بياع بياع بالسيارة بوليس يلا يلا سوي رقصة تعالي رقصة الطريق كلها ست قديمة يا اخي فوز عندي خوش فصلة يا اخي تفوز فوز والله خوش رقصة يا اخي تفوز فوز عندي خوش فصلة يا اخي تفوز فوز والله خوش رقصة حلو حلو زين لكان حلو. Happy New Year, guys! Happy New Year, sir! Hey, what the hell?
కష్టమంటూ తలుపు తడితే నేనున్నానని వచ్చే సేవకుడు, సమస్య అని బాధలు చెబితే పరిష్కారాన్ని చూపే నాయకుడు, నిజమైన నాయకత్వానికి తార్కాణమైన వాడు పాణ్యం మండల ప్రజానాయకుడు మాకం పమల్ల నారాయణ స్వామి. ఈరోజు ఉదయం కొత్తూరు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశాను. నారాయణ స్వామి నాపై చూపించే ప్రేమ అభిమానం జీవితాంతం మరవలేనిదని అన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.